వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయగలరు. మీరు లైక్ చేస్తేనే ప్రతిరోజు నేను మీ ముందుకి వీడియో రూపంలో రాగలను. ఇక మన ఛానల్ వాట్సాప్, టెలిగ్రామ్, ఆరతి ఛానల్ యొక్క లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి అన్ని తిరుమల అప్డేట్స్ లైవ్గా ప్రతి అప్డేట్ రోజు మీరు తెలుసుకోవచ్చు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, చాలా మంది శ్రీవారి భక్తులు ఆంధ్ర వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా స్వామివారిని ముందు గడప దర్శనం చేసుకోవడానికి ఎక్కువగా ఇష్టపడతాము. సాధారణంగా మీరందరూ రికమెండేషన్ లెటర్లు తెచ్చుకుంటూ ఉంటారు. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ఇతర విభాగాల ద్వారా రికమెండేషన్ లెటర్లు మీరు తెచ్చుకోవచ్చు. అయితే చాలా మంది భక్తులు అసలు మా రికమెండేషన్ లెటర్లు మేము ఎప్పుడు సబ్మిట్ చేయాలి, ఏ రోజుకైతే మాకు ఇవి చెల్లుబాటు అవుతాయి అని అడగడం జరిగింది. వారి కోసమే నేను చెప్తున్నాను. ఒకవేళ మీరు ఆంధ్ర వాళ్ళు అయితే, అనగా ఆంధ్రప్రదేశ్ వారు అయితే, మీరు రికమెండేషన్ లెటర్లు ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ వీళ్ళ రికమెండేషన్ లెటర్లు కనుక మీరు తెచ్చుకున్నట్లయితే బ్రేక్ దర్శనానికి ప్రతి ఆదివారము, మంగళవారము, బుధవారము, గురువారము ఈ 4 రోజులు మీరు రికమెండేషన్ లెటర్లు ఇవ్వవచ్చు. అలాగే మీరు ఆంధ్ర వారైతే ఒకవేళ మీరు రికమెండేషన్ లెటర్లు 300 రూపాయల టికెట్ కూడా తెచ్చుకోవచ్చు. దానిని మీరు సేమ్ డే ఇచ్చి తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు ఈ లెటర్ ఎప్పుడు ఇవ్వాలి అన్నది క్వశ్చన్ మార్క్. ఎవరైతే కనుక బ్రేక్ దర్శనం తెచ్చుకుంటారో లెటర్ల మీద రాసుకొని, ఒక లెటర్ మీద 6 మంది వెళ్ళొచ్చు. ఫస్ట్ పర్సన్ మెయిన్ పర్సన్, ఆ పర్సన్ కింద 5 అంటే ఆ పర్సన్తో పాటు మిగతా ఒక 5 మంది వెళ్ళొచ్చు. మీరు రేపు దర్శనం చేసుకోవాలి అంటే ముందు రోజు తిరుమల చేరుకొని జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపల మీ లెటర్ని మీరు అక్కడ సబ్మిట్ చేయాలా. లెటరు ప్లస్ మిగతా వారి యొక్క ఆధార్ నెంబర్తో ఉన్నటువంటి జిరాక్స్ కాపీ ఉంటుంది కదా, మెయిన్ పర్సన్ వచ్చి మీరు అక్కడ సబ్మిట్ చేస్తే మీకు సేమ్ డే అనగా సబ్మిట్ చేసిన రోజు సాయంత్రం 6 గంటల తర్వాత SMS వస్తుంది, మీకు శాంక్షన్ అయినట్టు బ్రేక్ దర్శన్ టికెట్. అప్పుడు మీరు పేమెంట్ చేసి మరుసటి రోజు బ్రేక్ దర్శనానికి వెళ్తారు. ఒకవేళ మీరు ఆంధ్ర వాళ్ళు 300 రూపాయల టికెట్ తెచ్చుకున్నారే అనుకోండి, మీరు ఒకరోజు ముందు రానవసరం లేదండి. ఏ రోజైతే దర్శనం చేసుకోవాలనుకుంటున్నారో ఆ రోజు మధ్యాహ్నము మీరు 12 లోపల వచ్చి ఈ లెటర్ని సబ్మిట్ చేస్తే 10 నుంచి 15 నిమిషాల్లో మీకు మెసేజ్ వస్తుంది, దర్శనం చేసుకోవచ్చు. అర్థమైందా? రికమెండేషన్లు అయితే ఒకరోజు ముందు రండి. 300 రూపాయల టికెట్ ద్వారా రికమెండేషన్ తెచ్చుకున్నారే అనుకోండి, సేమ్ డే ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు, వీరు కూడా ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ లెటర్ తెచ్చుకోవచ్చు. మీరేం చేయగలరు? మీ లెటరు ఒకవేళ రికమెండేషన్ లెటర్ అయితే తెలంగాణ వాళ్ళకు ప్రతి సోమవారము, మంగళవారం మాత్రమే మీ లెటర్లను అనుమతిస్తారు. ఒకవేళ తెలంగాణ వాళ్ళు ఎవరైనా 300 రూపాయలు రికమెండేషన్ లెటర్ మీద తెచ్చుకున్నారే అనుకోండి లెటరు, మీకు బుధవారము, గురువారం మాత్రమే మిమ్మల్ని అనుమతిస్తారు. ప్రొసీజర్ అయితే సేమే. లెటర్ ఎలా సబ్మిట్ చేయాలా, ఒకరోజు ముందైతే వచ్చి రికమెండేషన్కి అయితే ఇవ్వాలా. ఒకవేళ 300 రూపాయల టికెట్ అనుకోండి, సేమ్ డే వస్తే మీరు సరిపోతుంది. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఇవన్నీ కూడా బ్రేక్ దర్శనానికి సంబంధించి రికమెండేషన్ రూల్స్. ఇప్పుడు ఇక బ్రేక్ దర్శనం చూసుకోవడానికి మరొక అవకాశం ఏంటో నేను ఈ వీడియోలో మీకు చెప్తా. ఒక రోజు ముందు CRO ఆఫీస్కి రండి. వచ్చారే అనుకోండి, మీకు తిరుమల కొండపైన ఎలక్ట్రానిక్ ఆఫ్లైన్ లక్కీ డిప్ సేవల ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఆ అదృష్టాన్ని మీరు ఒకరోజు ముందు వచ్చి జేఈఓ క్యాంప్ ఆఫీస్లో ఎలా అయితే ఇలా ఒకరోజు ముందు వచ్చి చేస్తారో ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కూడా మీరు ట్రై చేయొచ్చు. మీ యొక్క ఆధార్ నెంబర్ను మీరు CRO ఆఫీస్లో ఇచ్చి వారు ఫేస్ స్కాన్ చేసుకుంటారు. మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇస్తే సాయంత్రం 5 తర్వాత లక్కీ డిప్ తీస్తారు. అదృష్టం ఉంటే 6 గంటలకి మెసేజ్ వస్తుంది. అమౌంట్ పే చేసి మరుసటి రోజు ముందు గడప దర్శనం చేసుకోవచ్చు. సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదళ పాద పద్మారాధన, తిరుప్పావ సేవ ఇటువంటివి ఏమన్నా ఉంటే మీకు అవకాశం అనేది మరుసటి రోజుకి ఉంటుంది. ఇలా ఆఫ్లైన్లో ఎవరైనా సామాన్య భక్తులు ట్రై చేయొచ్చు. కాకపోతే తక్కువ లిమిటెడ్ కోటానే ఉంటుంది, దయచేసి తెలుసుకోండి. ఇది ఒక మార్గం.
మూడో మార్గం అందరికీ తెలుసు, ఆన్లైన్లో ఎలక్ట్రానిక్ లక్కీ సేవల ద్వారా మీరు ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది ప్రతి నెల కూడా రిలీజ్ చేస్తారు, 3 నెలల ముందుగానే రిలీజ్ చేస్తారు. సపోజ్ ఇప్పుడు మనం మార్చిలో ఉన్నాం కదా, ఈ మార్చిలో జూన్ నెలకు సంబంధించి సుప్రభాతము, తోమాల, అర్చన, అష్టాదల ఇలా ముందు గడప దర్శన టికెట్లు రిజిస్ట్రేషన్స్ ఓపెన్ చేస్తారు. సెలెక్ట్ అయితే పే చేసి జూన్లో మనము వెళ్ళగలము. ఇవన్నీ కూడా 3 రకాల అవకాశాలు నేను మీకు చెప్పడం జరిగింది. ఇంతకు మించి మీకు ఇంకా ఏమైనా అవకాశాలు ఉన్నాయా అంటే స్వామివారిని ముందు గడప దర్శనం చేసుకోవడానికి శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు ఉన్నాయి. శ్రీవాణి బ్రేక్ దర్శనం కూడా మీరు 3 నెలలు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బుక్ చేసుకోలేదే అనుకోండి, కరెంట్ బుకింగ్ ద్వారా ఎవరైనా కూడా ప్రతిరోజు 800 మందికి అవకాశం ఉంటుంది. గతంలో ఈ శ్రీవాణి ట్రస్ట్కి 10,000 రూపాయల డొనేషన్ అనేది తిరుమల కొండపైన మీరు ఆఫ్లైన్లో పే చేసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. కరెంట్ బుకింగ్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్లోనే శ్రీవాణి కరెంట్ బుకింగ్ ద్వారా బ్రేక్ దర్శనాన్ని పొందవచ్చు. మీకు ఒకవేళ ఈ టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలో తెలియకపోతే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను ఒక వీడియో చేసా, చూసి బుక్ చేసుకోండి. ప్రతిరోజు కూడా ఉదయం 9 గంటలకు శ్రీవాణి బ్రేక్ దర్శనం టోకెన్లు, 9 గంటలకు 800 టికెట్లు రిలీజ్ చేస్తారు. బుక్ చేసుకొని సేమ్ డే సాయంత్రం 4 గంటలకు మీరు బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. కరెంట్ బుకింగ్ ద్వారా ఒక వ్యక్తి 4 మాత్రమే బుక్ చేసుకోగలడు. అర్థమైందా మీకు? అయితే ఈ ట్రస్ట్కి 10,000 రూపాయలు డొనేషన్ పే చేయాలా, సపరేట్గా 500 దర్శన్ టికెట్కి మీరు పే చేయాలా. అదే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకున్నారే అనుకోండి, శ్రీవాణికి ఒక బుకింగ్లో 9 మందికి చేసుకోవచ్చు, కానీ కరెంట్ బుకింగ్లో కంపల్సరీ 4 చేసుకోవాలి. ఓకేనా? అయితే కరెంట్ బుకింగ్లో శ్రీవాణి చేసుకుంటే రూములు ఇయ్యరండి, దయచేసి తెలుసుకోండి. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే రూమ్ ఉంటుంది, కరెంట్ బుకింగ్లో అయితే మీకు ఉండదు. ఓకేనా? ఇప్పుడు అంతా కూడా ఆన్లైనే అయిపోయింది శ్రీవాణి, దయచేసి తెలుసుకోండి. ఒకవేళ మీరు రేణుగుంటకు వచ్చారనుకోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్లో దిగిన వాళ్ళకి ఇప్పటికి కూడా కరెంట్ బుకింగ్ ద్వారా 200 మందికి ముందుగా వచ్చిన వాళ్ళు శ్రీవాణి టికెట్లు తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పిన ఈ 4 విషయాలు కూడా, అంటే 4 రకాల విధానాల ద్వారా బ్రేక్ దర్శన్ టికెట్లు ఎలా పొందవచ్చు అనేది ఇప్పుడున్నటువంటి ఈ మార్చి, ఏప్రిల్ వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది. దయచేసి మీరు ఈ విషయాలన్నీ తెలుసుకొని రండి. ఇక చాలా మందికి, సామాన్య భక్తులకి, మనలాంటి వారికి మే వరకు కూడా అన్ని రకాల దర్శన టికెట్లు ఆన్లైన్ బుకింగ్ పూర్తిగా అయిపోయింది. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ సెక్షన్లో నన్ను అడగండి. రూములకి సంబంధించి కూడా మే వరకు అన్నీ అయిపోయినాయి. ఇక మార్చ్ వరకు అండి అసలు అవకాశాలు అయితే ఏమీ లేదు. కనీసం ఏప్రిల్, మే వారికి హోమం టికెట్లైనా ఉన్నాయి, మార్చ్ వరకు అది కూడా లేదు. ఒకరోజు ముందు వచ్చి సర్వదర్శన్ టోకెన్లు తీసుకోండి, లేదా నేను చెప్పిన ఈ కేటగిరీలో రికమెండేషన్ లెటర్ల ద్వారా అయినా మీరు ట్రై చేయండి. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. చాలామంది నన్ను అడిగారు ఈ సుప్రభాతము వీటి రేట్లు ఎంత ఏమిటి అని. సుప్రభాతం అయితే 120, తోమాల అయితే 220, మిగతా అష్టాదల పాద పద్మారాధన ఇవి కూడా 220, కళ్యాణం అయితే 500 రూపాయల టికెట్లు, శ్రీవాణి బ్రేక్ అయితే 10,000 రూపాయల డొనేషన్, 500 రూపాయలు సపరేట్గా టికెట్ పే చేయాలా. సో ఇవన్నీ కూడా తక్కువ రేట్లే, కాకపోతే ముందు గడప దర్శనం మీకు వీటి ద్వారా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా కొన్ని ఆఫ్లైన్ మోడ్ ఆఫ్, అంటే ఆఫ్లైన్లో 300 రూపీస్ టికెట్లకు చెప్పాను, ఆఫ్లైన్లో ముందు గడప దర్శనం టికెట్లు చెప్పాను. అర్థమైంది కదా? మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ ముందు గడప దర్శన టికెట్కి సంబంధించి, 300 రూపాయల టికెట్కి సంబంధించి, 500 రూపాయల టికెట్కి సంబంధించి నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీ అందరికీ నేను సమాధానం చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు.